15 ఏళ్ల పాటు తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యడంతో ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి వచ్చాడు కేజ్రీవాల్. అన్నా హజారే ఉద్యమం అప్పుడు చాలా క్లియర్‌గా నే అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని మేము ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టాం. మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు. ప్రజా చైతన్యపరచడమే. అదే సందర్భంలో ప్రెషర్ గ్రూప్‌గా ఉంటాము. ప్రభుత్వం తప్పుదోవ పట్టినప్పుడు దారిలోకి తీసుకొస్తాం అంటూ అప్పటి ఉపన్యాసాలు, ఓపెన్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చాడు కేజ్రీవాల్. అయితే ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అతని ఉద్దేశం ప్రధానమంత్రి కావాలని. అప్పట్లో చూసుకుంటే కేజ్రీవాల్ క్రేజ్ ఎట్లా ఉండేదంటే ఢిల్లీలో విజయం సాధించడం ఒక ఎత్తు, దేశవ్యాప్తంగా సర్వేలు చేసేటప్పుడు మోడీకి ఫస్ట్ ప్లేస్ వస్తే సెకండ్ ప్లేస్ కేజ్రీవాల్ వచ్చాడు. రాహుల్ గాంధీ కంటే కూడా సోనియా గాంధీ థర్డ్ ప్లేస్లో ఉండేది. రాహుల్ గాంధీ ఫోర్త్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు అట్లుండేవాడు. అలాంటి స్టేజీలో ఉండేవాడు కేజ్రీవాల్. అలాంటి స్టేజీ నుంచి క్రమంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తర్వాత అనేక ప్రయత్నాలు చేశాడు. గుజరాత్ గెలవడానికి చూశాడు, గోవా గెలవడానికి చూశాడు, రాజస్థాన్ గెలవడానికి చూశాడు, పంజాబ్ గెలవడానికి చూశాడు. పంజాబ్లో చివరికి 10 ఏళ్ల తర్వాతన సాధించగలిగాడు పంజాబ్ విజయం అన్నట్టుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ అమరేందర్ సింగ్ని అవమానించడం, అదే సందర్భంలో అక్కడ భారతీయ జనతా పార్టీ అకాలీదళ్ విడిపోవడం కేజ్రీవాల్కు ఉపయోగపడింది. విజయం సాధించగలిగారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఓడిపోవడం కేజ్రీవాల్కి ఊహించని షాక్. ఇవాళ సర్వేలు చేస్తే కేజ్రీవాల్కి టాప్ 10లో ఉంటాడు. చివరిలో 10లోనో 11లోనో 3%, 2%. మమతా బెనర్జీ లాంటి వాళ్ళతో పోటీ పెడతాడు. ఒకప్పుడు అసలు వాళ్ళెవ్వరూ ఇతని పక్కన లేరు. నరేంద్ర మోడీ తర్వాత కేజ్రీవాలే సెకండ్ అన్నటువంటి స్టేజీలోకి ఉన్నటువంటి వాడి కెపాసిటీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు అందుకే మోడీ అంటే మనం పాజిటివ్ సృష్టించుకోవడం కష్టం, నెగిటివ్ సృష్టించడం సులభం. మోడీ ప్రభుత్వం మీద అభియుద్దుకే అస్త్రం. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా హెడ్ అయినటువంటి అభియుద్దుకే చేత కాక్రోజ్ జనతా పార్టీ పెట్టించి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ఇదివరకు హిందుత్వ శక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉండి వామపక్ష భావజాలిక తీర్పులు ఇస్తారని, అలాంటిది ఇప్పుడు ఇటుపక్కన వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు కోరుకున్నట్టుగా అయోధ్య తీర్పు దగ్గర నుంచి న్యాయ వ్యవస్థ మీద విపరీతమైన కోపం వచ్చింది ముస్లిం క్రైస్తవ సంఘాలకి లేదా ఆయా బిలీవర్స్కి. కాబట్టి ఆ కోపాన్ని క్రమక్రమంగా ప్రొవోకేట్ చేసుకుంటూ పోతున్నారు. ఆ న్యాయ వ్యవస్థ యొక్క తిరుగుబాటు, న్యాయ వ్యవస్థ మీద తిరుగుబాటే బంగ్లాదేశ్లో పోరాటం. బంగ్లాదేశ్లో ఏదైతే 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బిడ్డలకి అంటే 2వ తరానికి రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు మీద కోపంతో కోర్టు మీద గొడవకి వెళ్ళారు. ఆ సందర్భంగా జరిగిన కాల్పులే హసీనా ప్రభుత్వపు వ్యతిరేకంగా మలచగలిగారు. అట్లాగా ఇక్కడ కాక్రోజ్ జనతా పార్టీ బొద్దింకలు అన్నది యువతని కాదు, యువతలో కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు సర్టిఫికెట్లతో లాయర్ పోస్టులు చేసినటువంటి వాళ్ళని తిట్టారు. కానీ అది యువత మొత్తాన్ని తిట్టినట్టుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలను అడ్డం పెట్టి ప్రచారం చేయించి తద్వారా కాక్రోజ్ జనతా పార్టీ పుట్టడం వితిన్ 1 వీక్లో అప్పుడు 2 కోట్లకి వెళ్ళింది. మళ్ళీ ఎందుకు అయిపోయింది? అది అక్కడ గేమ్. ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తే ఆల్గారిథమ్స్లో వేగంగా వచ్చేటటువంటి కమర్షియల్ అటాచ్మెంట్ జరిగింది. ఆ తర్వాత అది డౌన్ అయిపోతుందని గ్రహించిన తర్వాత నీటి ఉద్యమాన్ని తెర మీదకి తీసుకుని ఆ పైన అది డౌన్ అయిపోతుంది అన్నప్పుడు ఘర్షణ వాతావరణం. ఇదంతా కేజ్రీవాల్ సృష్టి, కేజ్రీవాల్ తెర వెనక నుండి నడిపిస్తున్నది. ఇప్పుడు భవిష్యత్తులో రోడ్ల మీదకి అభిజిత్ దుప్కే టీం వెళ్తుంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లేదంటే ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలతో రావాలన్నది అతని ఉద్దేశం. తద్వారా మోడీకి ఏ యువతలో అయితే ఆదరణ ఉందో ఆ యువత ఆదరణని దూరం చేయడం అన్నటువంటి స్కెచ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.